ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ అప్లికేషన్ ఏ కారణం లేకుండా రిజెక్ట్ అయ్యిందా లేదా ఫైల్ ఎక్కడుంది అని అడిగితే కనపడట్లేదు అనే సమాధానం వినిపించిందా? మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. కానీ ఇలాంటి నిస్సహాయ పరిస్థితులకు సమాచార హక్కు చట్టంలోనే ఒక సూపర్ పవర్ లాంటి పరిష్కారం ఉంది. చాలామందికి తెలియని ఆ ఆయుధమే సెక్షన్ 4. ఈరోజు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. చాలాసార్లు మనం ఏదైనా సమాచారం కోసం వెళ్తే అక్కడొక పెద్ద అడ్డుగోడ ఉన్నట్టు అనిపిస్తోంది. అధికారులు ఫైల్ మిస్ అయ్యింది అనో, సర్వర్ పనిచెయ్యట్లేదనో రకరకాల సాకులు చెప్తుంటారు. ఇది మనల్ని నిరాశపరచడమే కాదు, మన పనుల్ని కూడా ఆపేస్తోంది. అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది కేవలం వాళ్ల నిర్లక్ష్యం లేదా సర్వీస్ సరిగా లేకపోవడం మాత్రమే కాదు. నిజానికి కొన్ని సందర్భాల్లో వాళ్లు ఇలా సమాచారం ఇవ్వకపోవడం అనేది నేరుగా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆ చట్టపరమైన బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4 మనకు అండగా నిలుస్తోంది. ఈ సెక్షన్ మనం ఏదో అడిగి తెలుసుకోవడం గురించి కాదు, ప్రభుత్వమే మనకు చెప్పాల్సిన బాధ్యత గురించి మాట్లాడుతోంది. ఇది మనం అడుక్కోవాల్సింది కాదు, వాళ్లు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన విధి. సరే, అసలు సెక్షన్ 4 అంటే ఏంటి? చాలా సింపుల్. ప్రభుత్వ ఆఫీస్లో ఎవరూ అడగక ముందే వాళ్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. దీన్నే ఇంగ్లీష్లో ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ అంటారు. అంటే సమాచారాన్ని దాచిపెట్టకుండా ముందే చూపించాలన్నమాట. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 120 రోజుల్లోపే ప్రతి ప్రభుత్వ కార్యాలయం తమకు సంబంధించిన చాలా రకాల సమాచారాన్ని ప్రచురించాలని సెక్షన్ 4 చాలా స్పష్టంగా చెప్తోంది. ఇది వాళ్ల ఇష్టం కాదు, చట్టప్రకారం వాళ్లు చేయాల్సిన పని. మరి దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో తెలుసా? ప్రభుత్వమే వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ముందుగా అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనలాంటి పౌరులు ప్రతి చిన్న విషయానికి ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం బాగా తగ్గిపోతుంది. అయితే ప్రభుత్వం ఏ సమాచారాన్ని ఖచ్చితంగా బయటపెట్టాలి? దీనికోసం చట్టం ఒక క్లియర్ చెక్లిస్ట్ ఇచ్చింది. ప్రతి ప్రభుత్వ ఆఫీసు ఈ లిస్ట్లో ఉన్న సమాచారాన్ని ప్రచురించాలి. అంతేకాదు, ప్రతి సంవత్సరం దాన్ని అప్డేట్ కూడా చేయాలి. ఆ చెక్లిస్ట్లో కొన్ని ముఖ్యమైనవేంటంటే ఆఫీసర్ల పవర్స్ ఏంటి, వాళ్ల డ్యూటీస్ ఏంటి, వాళ్ల నిర్ణయాలెలా తీసుకుంటారు, ఆఫీస్ బడ్జెట్ ఎంత, ఎక్కడ ఖర్చేశారు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులెవరు, ఎవరికి పర్మిట్లిచ్చారు, ఇలాంటి కీలక సమాచారమంతా మనకు అందుబాటులో ఉంచాలి. సరే, చట్టమైతే చాలా బలంగా ఉంది. కానీ ఆఫీసుల్లో అధికారులు సాకులు చెప్తే మనం చట్టపరంగా వాళ్లను ఎలా ఎదుర్కోవాలి? కొన్ని కామన్గా వాడే సాకులేంటో, వాటికి మన దగ్గర ఉండాల్సిన లీగల్ కౌంటర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది మనం చాలా రెగ్యులర్గా వినేమాట. అదంతా వెబ్సైట్లో ఉంది, వెతుక్కోండి అని సింపుల్గా అనేస్తారు. కానీ సెక్షన్ 4(3) ప్రకారం సమాచారం అందరికీ సులభంగా దొరికేలా చూడాల్సిన బాధ్యత వాళ్లదే. దాన్ని ఎక్కడో వెబ్సైట్లో దాచిపెట్టి వెతుక్కోమనడం కూడా చట్టాన్ని ఉల్లంఘించడమే. వాళ్లు చెప్పే మరో పెద్ద సాకు ప్రైవసీ. లబ్ధిదారుల జాబితా అడిగితే అది వ్యక్తిగత సమాచారం కదా అని అంటారు. కానీ సెక్షన్ 4(1)(b) చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే సబ్సిడీ పథకాల లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా ప్రచురించాలి. కాబట్టి ప్రైవసీ అనే సాకు ఇక్కడ అస్సలు పనిచెయ్యద్దు. ఇక అందరి ఫేవరెట్ సాకు, ఫైల్ కనపడట్లేదు లేదా ఫైల్ పోయింది. నిజానికి ఇది వాళ్ల తప్పుని వాళ్లే ఒప్పుకోవడం లాంటిది. ఎందుకంటే సెక్షన్ 4(1)(a) ప్రకారం అన్ని రికార్డులను జాగ్రత్తగా భద్రపరిచి కంప్యూటరైజ్ చేయాల్సిన బాధ్యత వాళ్లదే. ఈ సెక్షన్ కేవలం మనకు సమాచారం ఇవ్వడానికే కాదు, అవినీతిని అరికట్టడానికి ఒక పదునైన ఆయుధంలా కూడా పనిచేస్తుంది. ఎలాగంటే పారదర్శకత ఎక్కడ ఉంటుందో అక్కడ అవినీతికి చోటుండదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, సెక్షన్ 4లోని కొన్ని రూల్స్ అవినీతిని ఎలా బయటపడతాయో. బడ్జెట్, ఖర్చుల వివరాలు బయటపెడితే డబ్బు ఎక్కడికి పోయిందో తెలిసిపోతుంది. లబ్ధిదారుల జాబితా పబ్లిక్గా పెడితే దొంగ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేయొచ్చు. ఇక పర్మిట్లు, రాయితీల వివరాలుంటే ఎవరికి ప్రత్యేక మేలు చేస్తున్నారు ఇట్టే పసిగట్టొచ్చు. ఒకవేళ వాళ్లు ఈ సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టకపోయినా, మనకు ఇవ్వకపోయినా, మనం ఆర్టీఐ దరఖాస్తులో ఈ చట్టంలోని రూల్స్ని ప్రస్తావిస్తూ అడగొచ్చు. దీనికోసం కొన్ని రెడీమేడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఒక ఆఫీసు సెక్షన్ 4 ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం సమాచారం కావాలంటే ఈ వాక్యాన్ని మీ ఆర్టీఐ అప్లికేషన్లో యాజ్ ఇట్ ఈస్గా వాడొచ్చు.
ఇది వాళ్ల చట్టపరమైన బాధ్యతను సూటిగా గుర్తుచేస్తుంది. ఒక్కవేళ మీ పెన్షన్, రేషన్ కార్డ్ లేదా మరేదైనా అప్లికేషన్ రిజెక్ట్ అయిందా? అయితే ఈ వాక్యం మనకోసమే. మనల్ని ప్రభావితం చేసే ఏ నిర్ణయానికైనా సరే దానికి గల కారణాలు చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉందని సెక్షన్ 4(1)d చెబుతోంది. చట్టప్రకారం మనకు ఇవ్వాల్సిన సమాచారం కోసం ఎవరైనా లంచం అడిగితే అస్సలు భయపడద్దు, డబ్బు ఇవ్వద్దు. వెంటనే ఎవరు, ఎప్పుడు, ఏమడిగారో నోట్ చేసుకుని మీ ఆర్టీఐ వివరాలతో పాటు అవినీతి నిరోధక శాఖకు అంటే ఏసీబీకి ఫిర్యాదు చేయండి. అంటే సెక్షన్ 4 గురించి తెలుసుకోవడమనేది మనల్ని ఒక బాధితుడి స్థానం నుంచి చట్టం తెలిసిన ఒక శక్తివంతమైన, చైతన్యవంతమైన పౌరుడుగా మారుస్తుంది. ఇది మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. సో ఒక్కసారి రివైండ్ చేస్తే ఈ సెక్షన్ 4 మనకి ఏమిస్తుంది? 1. ప్రతిదానికి ఆర్టీఐలు పెట్టాల్సిన అవసరం తగ్గిస్తుంది. 2. ఫైల్ మిస్సింగ్ లాంటి సాకులకు గట్టి సమాధానమిస్తుంది. 3. బడ్జెట్లలో లబ్ధిదారుల లిస్టుల్లో జరిగే అవినీతిని ప్రశ్నించే శక్తినిస్తుంది. 4. మనల్ని ప్రభావితం చేసే ఏ నిర్ణయానికైనా కారణం అడిగే హక్కునిస్తుంది. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకుందాం. సమాచారాన్ని దాచిపెట్టిన చోటే అవినీతి పుడుతుంది. అదే అన్నీ బయటపెట్టి పారదర్శకంగా ఉన్న చోట అవినీతికి ఆస్కారం చాలా తక్కువ. సెక్షన్ 4 కోరుకునేది అదే, పారదర్శకతను.